కానీ ఫ్రీడమ్ అనేది పొలిటికల్ ఫ్రీడమ్ కానీ లేకపోతే ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసేదానికి ఫ్రీడమ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉందా? 100% కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ ఫ్రీడమ్ ఉంటుంది. ప్రజాస్వామ్య యుతంగా పార్టీ పనిచేస్తే తప్ప మరొకటి కాదు. అంటే ఢిల్లీ నాయకులు చెప్తేనే ఇక్కడ నాయకులు వింటారు అనేసి కూడా టాక్. అంటే ఇందాక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అండి. ఇప్పుడు కేసీఆర్ గారిని కలవాలంటే ఎవరన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పోవాల్సిన పరిస్థితి. మరి మా అధినాయకత్వం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఏమన్నా సమాలోచన చేయాలన్నా, అభిప్రాయాలు తీసుకోవాలన్నా, రివ్యూ మీటింగ్స్ పెట్టాలన్నా ఢిల్లీకి పోవాల్సి వస్తుంది కాబట్టి మా పార్టీకి సంబంధించిన ఎవరైనా కూడా సరే, ముఖ్యమంత్రి అయినా కూడా సరే, మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాబట్టి పార్టీ ఎప్పుడైతే అధినాయకత్వం కానీ వర్కింగ్ కమిటీ కానీ ఎప్పుడైతే పిలిపిస్తుందో ఏఐసీసీ కానీ ఆ పిలుపుకి తగ్గట్టుగా అందరం కూడా ఢిల్లీ పోవాల్సిందే, వాళ్ళతోనే డిస్కస్ చేయాల్సిందే. పార్టీకి సంబంధించిన ఫ్యూచర్ కానీ భవిష్యత్తు కానీ ఏ విధంగా ఉండాలనో, దేశానికి సంబంధించిన సమస్యల గురించి, ప్రజల కోసం చేయాల్సిన పోరాటాల గురించి ఆ సమాలోచనలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ పోవాల్సిందే. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ నాయకులు తీసుకుపోయి ఢిల్లీ నాయకుల కాళ్ళ దగ్గర పెడుతున్నారు అనేసి విమర్శలు చేస్తారు. పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అనేది మా పేరులోనే నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే భారతదేశానికి సంబంధించిన జాతీయ పార్టీ కాబట్టి న్యాచురల్లీ ఇందాక నేను చెప్పినట్టు సమాలోచనలు కానీ లేకపోతే ఫ్యూచర్ ప్లానింగ్ గురించి అని ఢిల్లీకి పోవడం జరుగుతుంది తప్ప ప్రభుత్వానికి సంబంధించిన పనుల మీద అయితే కాదు కదా. ఢిల్లీకి పోయేది కేంద్ర ప్రభుత్వంతో మనకు రావాల్సిన ప్రాజెక్టులు ఏంటి, మనకు రావాల్సిన నిధులు ఏంటి, కొన్ని పరిమితులు, పర్మిషన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అవసరం పడతాయి కాబట్టి అవసరాల రీత్యా ఢిల్లీకి పోవడం అవసరం పడుతుంది తప్ప మరొకటి అయితే కాదు. నల్గొండ జిల్లా మాజీ మంత్రి గుంతగండ్ల జయేశ్రెడ్డి గారికి మీ మధ్య ఉన్నటువంటి పంచాయతీ ఏంటి సార్? అది మాకు ఎటువంటి వ్యక్తిగత పంచాయతీ కానీ, భేదాభిప్రాయాలు కానీ, విభేదాలు కానీ, ఎటువంటి కూడా శత్రుత్వం కానీ ఎటువంటిది జగదీష్ రెడ్డి గారితో లేదండి. సుఖేందర్ రెడ్డి గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందో అప్పుడు తను జిల్లా మంత్రిగా ఉన్నారు. నాన్నగారికి ఉన్నటువంటి సీనియారిటీ పాలిటిక్స్లో కానీ, జగదీష్ రెడ్డి గారు 2014 సంవత్సరంలోనే మొదటిసారి ఎమ్మెల్యే కావడం, అప్పుడే మంత్రి కావడం, నాన్నగారు అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే రాజకీయాల్లో, నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడిగా ఆ రోజు పనిచేస్తూ ఉన్నారు. ఒకటేసారి పార్టీలోకి రావడంతో చిన్నగా ఆయనకి ఏమైనా కొంచెం అభద్రతా భావం ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయనేసి టాక్, అది వాస్తవేనా సార్? పూర్తిగా వాస్తవం అండి. కాంగ్రెస్ పార్టీది ఒకటే వర్గం, అది ఏఐసిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించింది ఒకటే వర్గం. అందరం కూడా ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా వాళ్ళ గెలిచిన స్థానాల్లో ప్రజాప్రతినిధులాగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు తప్ప వర్గాలు ఉన్నాయని చెప్పేసి పూర్తిగా అవాస్తవం.